అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాము. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనడి. ఇది మూలవాక్యం. దీనికి సహాయకరంగా ఇంకొక 2 వచనాలు కూడా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని అందరం కలిపి చదువుదాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఇంకొక వాక్యం కూడా చదువుదాం. ఇదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. దాసులారా, యథార్థమైన హృదయము గల వారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తు వలె శరీర విషయము మీ యజమానులైన వారి ఉండుడి. చాలు ప్రియులరా, మనం ఈ రాత్రి నాకు ఇవ్వబడిన టాపిక్ ఏంటంటే క్రీస్తును పోలి జీవించడం లేక క్రీస్తు వలె జీవించడం. నేను దానికి సంబంధించిన కొన్ని సంగతులు నేను మీ గమనానికి తేవాలని ఆశిస్తా ఉన్నాను. క్రీస్తును పోలి జీవించడం లేక క్రీస్తు వలె జీవించడం కనుక 2 వ్యత్యాసాలు మనం గమనిస్తాం. ఒకటేంటి అంటే మరి క్రీస్తును ప్రకటించడం, ఒకటైతే క్రీస్తు వలె జీవించడం అనేది. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. తర్వాత క్రీస్తు కొరకు బ్రతకడం వేరు, క్రీస్తు వలె బ్రతకడం వేరు. దానికి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే మనం ఈ రాత్రి క్రీస్తును పోలి లేక క్రీస్తు వలె జీవించుట అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈనాటి ప్రపంచానికి కావాల్సింది క్రీస్తును ప్రకటించడం ఒక్కటి మాత్రమే కాదు, క్రీస్తు వలె జీవించడం అనేది చాలా అవసరం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా కాలం క్రితం ఒక ఆయన ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. ఆఫ్రికా దేశానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ యేసు ప్రభుని గురించి, ఆయన ప్రేమ, ఆయన త్యాగము, ఆయన మంచితనము, ఆయన దయ, ఆయన ఎలా కనికరం చూపేవాడో, ఆయన ఎలా ప్రార్థన చేసేవాడో, ఆయన ఎలా పవిత్రంగా బ్రతికాడో, ఈ విషయాలన్నీ యేసు ప్రభుని గురించి బోధిస్తూ ఉండగా మరి ఆ ప్రసంగం అయిపోయినాక కొంతమంది వ్యక్తులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యగారు, మీరు చెప్పిన యేసు క్రీస్తుని మేము చూసామండి, ఆయన మేము ఎరుగుదుము, మేము ఆయనతో మాట్లాడాము, మా మధ్య జీవించాడు ఆయన అని అన్నారు వాళ్ళు. అంటే ఆయన అన్నాడు, లేదు లేదు, ఆయన భూమి మీద జీవించి మరణించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయాడు, మరలా రాబోతున్నాడు, మీరు చూడలేదు ఆయన్ని అంటే, లేదు లేదండి, మేము చూచాము ఆయన్ని, మేము ఆయనతో మాట్లాడాము, మా మధ్య ఉన్నాడు ఆయన, మాకు తెలుసు ఆయన బాగా అని చెప్పి వారు మాట్లాడుతూ ఏమన్నారు తెలుసా? ఆయన మా మధ్య చనిపోయాడు, ఆయన గుండె మా దగ్గరే ఉంది, ఆయన బాడీని అమెరికా తీసుకెళ్ళిపోయారు అని చెప్పి ఆయన సమాధి చూపిస్తాం రండి అని తీసుకెళ్ళిపోయారు. ఆ సమాధి మీద ఏం పేరు ఉందో తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ అనే పేరు ఉంది. అంటే వాళ్ళు యేసు ప్రభుని ఎవరిలో చూశారు? డేవిడ్ లివింగ్స్టన్ లో చూచారు. అందుకని అన్నారు, మేము చూచాం, మేము మాట్లాడాం, మా మధ్య జీవించాడు ఆయన. కనుక వాళ్ళు యేసు ప్రభుని డేవిడ్ లివింగ్స్టన్ లో వారు చూడగలిగారు. అంటే డేవిడ్ లివింగ్స్టన్ చెప్పినటువంటి మాటలు వారు ఎంత గుర్తుపెట్టుకున్నారో మనకు తెలియదు, కానీ డేవిడ్ లివింగ్స్టన్ యొక్క జీవితాన్ని మాత్రం వారు నిశ్చితంగా పరిశీలించగా యేసు ప్రభుని పోలిన జీవితంగా వారు చూడగలిగారు. ఇది ఒక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించే కాలంలో మరి మొదట్లో మిషనరీలను రానిలేదు. బ్రిటిష్ వాళ్ళు మిషనరీలను వాక్యం చెప్పడానికి రానిలేదు. రానిపోతే కదా విలియం కేరీ కలకత్తా వెళ్ళిపోయింది. ఆ డచ్ వారు ఉన్నటువంటి ప్రాంతానికి, ఆ ప్రావిన్స్ కు వెళ్ళాడు విలియం కేరీ. అదోనీరామ్ జడ్సన్ కూడా ఆయన దగ్గరకని వస్తే విలియం కేరీ చెప్పాడు, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు రానివ్వట్లేదు కనుక నా పరిస్థితి కూడా ఎలా ఉంటుందో తెలియదు, బర్మాకు వెళ్ళిపో అని అదోనీరామ్ జడ్సన్ ని విలియం కేరీ బర్మాకు పంపించేశాడు. అంటే బ్రిటిష్ వాళ్ళు మొదట రానివ్వలేదు, వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు. క్రైస్తవ్యము గనక ప్రబలితే వ్యాపారానికి దెబ్బని, మందుగుండు సామాగ్రి, మోసము చేయడం కుదరదు అని వారు ఏం చేశారంటే మిషనరీలను రానిలేదు.
ప్రార్థనలు అయితే ఏదో ఒకటి పెట్టుకునే ఇచ్చేవారు నామకార్థంగా, ఎవరో ఒకరు నడిపిస్తూ ఉండేవాడు, కానీ మిషనరీలను మాత్రం వారు రానివ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఉద్యోగరీత్యా వచ్చిన వారు మిషనరీలుగా పనిచేశారు. మనకు ఒక ఆయన తెలుసు, ఆయన ఆర్థర్ కాటన్ అని ఆయన వృత్యరీత్యా సివిల్ ఇంజనీర్. ఆయన వచ్చాడు, ఈ బ్యారేజీలు ఇవి కట్టడం జరిగింది. దాంతోపాటు సువార్త కూడా ప్రకటించాడు ఆయన. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా అలాగనే సివిల్ ఇంజనీర్, అందులో పనిచేసేవాడు. ఆయన కూడా భారతదేశానికి వచ్చాడు. ఆయన కూడా ఏం చేశాడంటే ఉదయము కొంత సమయం, సాయంకాలం ఆయన గుర్రం మీద వెళ్ళిపోయి ఆయన పనిచేసే చుట్టుపక్కల ఉన్న స్థలాల్లో ఆయన సువార్త చెప్పేవాడు. మిగతా టైంలో డ్యూటీ చేసేవాడు, కంపల్సరీగా డ్యూటీ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభుని గురించి ఆయన చెప్తున్నాడు. నేను చెప్పేది ఆర్థర్ కాటన్ గారి గురించి కాదు, అలాగ వచ్చిన ఇంకొక ఆయన గురించి చెప్తున్నాను నేను. అలా వచ్చిన ఇంకొక ఆయన సువార్త ప్రకటిస్తూ డ్యూటీ చేస్తా ఉన్నాడు. కొంతకాలం పోయాక ఈయన ఒక అడవిలో బ్రిడ్జి కడతా ఉన్నారు. దానికి సమీప గ్రామాల్లో సువార్త చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఆయన వెళ్ళి యేసు ప్రభుని గురించి చెప్తున్నాడు. వాళ్ళు విన్నాక ఈయన పేరేంటో చెప్తే వాళ్ళకి నాలుగు తిరగలేదు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే, నీ పేరేంటో మాకు మాట్లాడడానికి కుదరట్లేదు, నువ్వు చెప్తున్నావు యేసు అని అన్నావు చూసావా, అదే నీ పేరు అని ఆయన్ని యేసు అని పిలవడం ప్రారంభించారు. ఆయన్ని అలా పిలుస్తున్నారు. ఆయనలోని యేసు ప్రభుని చూడగలుగుతున్నారు. కానీ కొంతకాలం పోయిన తర్వాత వాళ్ళలో కొద్దిమంది ఏమనుకున్నారంటే, మన దగ్గరకు వచ్చి యేసు ప్రభుని గురించి చెప్తున్నా ఆ యేసు ఉన్నాడు కదా, ఆ దొరగారిని ఒకసారి చూద్దాం పదండి, ఆయన ఎలా పనిచేస్తున్నాడు అని కొద్దిమంది పోయారు. ఆయనకి తెలియదు వీళ్ళు వస్తున్నారని. వీళ్ళు పోయే సమయానికి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? సిగరెట్ తాగుతా ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? మన యేసు సిగరెట్ తాగుతున్నాడు. ఆ యేసుని గురించి చెప్పాడు. ఆయన అలాంటివేవి ముట్టుకునేవాడు, ఆయన పవిత్రుడు, కానీ మన యేసు సిగరెట్ తాగుతున్నాడు అని వాళ్ళు అన్నారంట. కనుక ఇద్దరు ఇద్దరు వ్యక్తులను గురించి మనం చూసాం. ఒక ఆయన డేవిడ్ లివింగ్స్టన్, ఆయనలో యేసు ప్రభుని చూడగలిగారు, చివరి వరకు చూడగలిగారు, చనిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకున్నారు వాళ్ళు. ఇంకొక ఆయన పేరేంటో మరి ప్రస్తావించబడలేదు, ఎందుకనో నాకు తెలియదు. అయితే ఆయన యేసు ప్రభుని గురించి అయితే చెప్పాడు, కొంతవరకు యేసు ప్రభుని వాళ్ళని పరిచయం చేశాడు, కానీ యేసు వలె జీవించలేకపోయాడు. చివరికి సాక్ష్యాన్ని కోల్పోయాడు. అలాంటి వారు ఎలాంటి వారో తెలుసా? వారు సువార్తకు విరోధులు, అడ్డుబండలు లాంటి వారు. వారు కేవలం ప్రకటించడం వరకు మాత్రమే ఉండొచ్చు, కానీ వ్యక్తిగత జీవితంలో క్రీస్తును పోలి ఉండకపోవచ్చు. మనం ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడవచ్చు, ఇంకా బైబిల్ చదవచ్చు. లేక ఒక్కొక్కరు చెప్తారు, నేను ఎన్నిసార్లు చదివాను అనుకుంటున్నా బైబిల్, అయి ఉండొచ్చు. ఎన్ని భాషల్లో చదివాను, అయి ఉండొచ్చు. కానీ క్రీస్తు వలె జీవిస్తున్నావా అనేది చాలా ప్రాముఖ్యం. ఇది ఈ రాత్రి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈనాటి ప్రపంచానికి కావలసింది క్రీస్తును ప్రకటించడం మాత్రమే కాదు, క్రీస్తు వలె జీవించడం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈనాటి ప్రపంచానికి కావాల్సింది క్రీస్తును ప్రకటించడం మాత్రమే కాదు, క్రీస్తు వలె జీవించడం. అలాంటి వారు ఆయనకు కావలసి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో గలతీ పత్రికల అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి ఆయన ఉత్తరాన్ని రాసినప్పుడు ఆయన పిలుపును గురించి పరిచయ వాక్కులుగా చక్కటి మాటలు రాశాడు. ఆయన రాసి గలతీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన పూర్వం ఎలాంటి వాడో, ఎలా పట్టబడ్డాడో ఇవి సాక్ష్యంగా వ్రాస్తూ 15వ వచనం 16వ వచనంలో ఇలా అన్నాడు, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు అని అన్నాడు. కనుక ఆయన దమస్కులో నుండి ఆయన సీనాయి ప్రాంతానికి వెళ్ళినట్టుగా మరి చరిత్ర చెప్తుంది. అపోస్తల కార్యాలు చదువుతుంటే కొంత మనకు అర్థమవుతుంది. ఆయన దమస్కులో ఉన్నాడు. అక్కడ ఒక ఆయన ఈయనకి బాప్తీసం ఇచ్చాడు. అయితే దమస్కు నుండి ఆయన ఏం చేశాడంటే అరేబియా వెళ్ళాడు. అరేబియాలో సీనాయి వెళ్ళి బైబిల్ పండితులు ఏం చెప్పారు అని అంటే, ఎక్కడైతే దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడో
అక్కడే అపోస్తుడైన పౌలు క్రొత్త నిబంధనకు సంబంధించిన సంఘ మర్మాన్ని తెలుసుకొని ఆయన మరలా వెనక్కి వచ్చి మరలా దమస్కు నుండి ఆయన ఆ తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్ళాడు అని ఇలాగా దాన్ని వ్యాఖ్యానించారు. ఇంకా మీరు పరిశీలన చేస్తే కొంత మీకు అర్థం అవ్వచ్చు. నా పరిశీలనలో మేము అపోస్తుల కార్యాలు బైబిల్ స్టడీలో మరి స్టడీ చేస్తా ఉన్నాం కనుక నేను కొంత ఇన్ఫర్మేషన్ అలా సేకరించడం జరిగింది. అందుకనే పౌల్ని క్రొత్త నిబంధన మోషే అన్నారంట. క్రొత్త నిబంధన మోషే, పాత నిబంధన మోషేకి, క్రొత్త నిబంధన పౌలుకి దేవుడు బయలుపరిచాడు. సరే మెట్టుకు ఏదైనా కానివ్వండి, ఇక్కడ పౌలు 2 మాటలు చెప్పాడు. ఒకటి 15వ వచనములోనేమో తన కుమారుని ప్రకటింపవలెనని, 2:16 వచనములోనేమో ఆ కుమారుని ఆయన యందు బయలుపరచాలి అని. బయలుపరచడం అంటే ఏంటి? దీన్ని వాడుక భాషలో ఇలా రాశారు ఇదే వచనాన్ని. పౌలుకు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఆయనను నా యందు బయలుపరప అనే దాన్ని వాడుక భాషలో ఎలా రాశారంటే ఆయనను నా యందు ప్రత్యక్షము చేయడానికి ఇష్టపడ్డాడు. వాడుక భాష బైబిల్ అలా రాశారు. యేసు ప్రభుని ప్రకటించడం ఒకటే కాదు పౌలు యొక్క పని. యేసు ప్రభుని తన జీవితంలో చూపించాలి. ప్రభుని పౌలు చూశాడు, అన్యులు చూడలేదు. మరి అన్యులు యేసు ప్రభుని ఎలా చూడగలిగారు? పౌలులో చూడగలిగారు. కనుక పౌలేమో యేసు ప్రభుని చూశాడు డైరెక్ట్ గా. ఆయన ప్రకటించినటువంటి అన్యజనుల మధ్య వారేమో పౌలులో యేసు క్రీస్తుని చూడగలిగారు. అందుకనే పౌలు అంటాడు కదా, యేసు క్రీస్తు తనలో జీవిస్తున్నాడు అనే మాట వాడాడు కదా. గలతీ పత్రిక 2వ అధ్యాయం తనలో యేసు ప్రభు జీవిస్తున్నాడు అనే మాట వాడాడు. 2:20 ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనేటువంటి మాట మనం చూస్తాం. ఇంకొక వచనం కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాల్లో ఇది కొంచెం గ్రాంధికంగా ఉన్నట్టుగా ఉంటది. ఏలయనగా 10-11 యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణ అనుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఇది 2-3 సార్లు చదివితే గానీ మనకు ఒక స్పష్టతగా ఉండదు. కొంచెం గ్రాంధికంగా చాలా లోతైన భావంతో పౌలు ఆ మాటలు రాయడం జరిగింది. సరే మొత్తానికి ఏదన్నా కానివ్వండి, గలతీ 2:20లో చదివిన వచనమే ఇక్కడ కూడా సేమ్ అలాంటి మాటలే వాడబడ్డాయి. క్రీస్తు నాలో జీవిస్తున్నాడని అక్కడ అన్నాడు. క్రీస్తును నా యందు బయలుపరచాలి, ప్రత్యక్షపరచాలి అన్న భావనతో ఇక్కడ వ్రాయడం జరిగింది. కనుక పౌలు అన్యజనుల మధ్యకి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు కదా, నేను క్రీస్తును చూచాను అన్నాడు. వారు మరి ఎలా చూడగలిగారు అంటే పౌలులో చూడగలిగారు. అందుకనే పౌలు మనం మూలవాక్యం చదువుకున్నాం కదా, కొరింథీ 1వ పత్రిక 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. కాబట్టి పౌలులో వారు క్రీస్తును చూడగలిగారు. 1925వ సంవత్సరంలో ఈ స్టాన్లీ జోన్స్ అనేటువంటి ఆయన, అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి ఆయన, ఈ స్టాన్లీ జోన్స్ అనేటువంటి ఆయన తాను ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరేంటంటే ది క్రైస్ట్ ఆఫ్ ది ఇండియన్ రోడ్ అనేటువంటి పుస్తకం. క్రైస్తవుల్లో చాలా మంది చదవగలిగిన పుస్తకం, అది చాలా ప్రాముఖ్యమైన పుస్తకం. ది క్రైస్ట్ ఆఫ్ ది ఇండియన్ రోడ్ అనేటువంటి పుస్తకంలో ఆయన మహాత్మా గాంధీకి తనకు మధ్య జరిగిన సంభాషణ గురించి రాశాడు. ఈయన మహాత్మా గాంధీని ఇంటర్వ్యూ చేస్తాడు, గొప్ప గొప్ప వ్యక్తులతో మాట్లాడతాడు ఆయన. ఈ స్టాన్లీ జోన్స్ అనేటువంటి ఆయన మహాత్మా గాంధీతో మాట్లాడతాడు. మాట్లాడుతూ యేసు ప్రభుని గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? మహాత్మా గాంధీ, నేను మీ క్రీస్తుని ఇష్టపడతాను, కానీ మీ క్రైస్తవులను ఇష్టపడను. మీ క్రైస్తవులు మీ క్రీస్తుకు ఎంతో భిన్నంగా ఉన్నారు. ఇది మహాత్మా గాంధీ అన్నమాట. నేను మీ క్రైస్తవులను మీ క్రీస్తుని ఇష్టపడతాను, మీ క్రైస్తవులను మాత్రం ఇష్టపడను.
ఎందుకనంటే మీ క్రైస్తవులు మీ క్రీస్తుకి ఎంతో భిన్నంగా ఉన్నారు అని చివరిలో సలహా అన్నాడంట. మీరు క్రీస్తు వలె బ్రతకండి అన్నాడంట మహాత్మా గాంధీ ఈ స్టాన్లీ జోన్స్ అనేటువంటి ఆయనకి. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అని అంటే, బ్రిటిష్ ప్రభుత్వం తరపున వచ్చిన వారిలో కొంతమంది క్రైస్తవులమని చెప్పుకొని త్రాగుడికి, మత్తు పదార్థాలకి, రకరకాల వాటికి బానిసలై ఆ ప్రార్థన సమయాన్ని కట్టి వెళ్ళి మరలా వచ్చాక పాత జీవితం దీన్ని కొనసాగిస్తున్న అలాంటి వ్యక్తులను చూచి మహాత్మా గాంధీ ఈ స్టాన్లీ జోన్స్ అనేటువంటి ఆయనతో ఆ మాట అన్నాడు అని ఆయన తన పుస్తకములో ది క్రైస్ట్ ఆఫ్ ది ఇండియన్ రోడ్ అనేటువంటి పుస్తకములో ఆయన మాట రాస్తా ఉన్నాడు. కనుక ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తును పోలి జీవించవలసిన క్రైస్తవులు ఎలా జీవిస్తా ఉన్నారు? భిన్నంగా జీవిస్తా ఉన్నారు. క్రీస్తు వలే కాకుండా మరి ఒక రకంగా వారు జీవిస్తా ఉన్నారు. క్రీస్తేమో నన్ను పోలి నడవండి, పౌలేమో నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. కానీ క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుంటూ కూడా క్రీస్తు వలే కాకుండా భిన్నంగా మనం చాలాసార్లు బ్రతకడం వలన చాలా మంది ప్రభు దగ్గరకు రావడానికి మనమే ఆటంకముగా ఉండడం జరిగింది. ఒక ఆయన అన్నాడు, ఇక ప్రకటించడం ఆపు, క్రీస్తు వలె జీవించు, అనేక మంది ప్రభు దగ్గరకు వస్తారు అని ఒక ఆయన రోషంతో ఒక మాట వాడాడు ఆయన. కనుక ఇలాంటిది మనం ఈ దినాల్లో కూడా మనం గమనిస్తా ఉన్నాం. కనుక క్రీస్తును పోలి జీవించమంటే ఎలా జీవిస్తా ఉన్నారు? చాలా మంది భిన్నంగా జీవిస్తా ఉన్నారు. ఎలా భిన్నంగా జీవిస్తా ఉన్నారు? నేను 2 వచనాలు మీకు చూపిస్తాను. ఒకటి హోషియా గ్రంథము 4వ అధ్యాయం. హోషియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో 4:4 ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకరి గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. పాత నిబంధనలో 746వ పేజీలో 4:4 హోషియా గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ఒకడు మరి ఒకనితో వాదించిన ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. తన క్రీస్తును పోలి జీవించండి అంటే మీరు ఎలా ఉన్నారు? యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. యాజకునితో జగడమాడే వారిని వారు పోలి ఉన్నారు. కనుక కొన్నిసార్లు చాలా చిన్న చిన్న విషయాలకు కూడా జగడమాడేటువంటి వారు ఉంటారు. మీరు చాలా మంచివారు, వాక్యాలు బాగా పెరుగుతున్నారు, ప్రార్థన చేస్తా ఉన్నారు. వాక్యము ప్రార్థన ద్వారా మనం విధేయులుగా జీవించడానికి మనకు ఉపయోగం ఉంటుంది. కానీ కొన్ని చోట్ల మనం చూస్తే చిన్న చిన్న విషయాలకి మనం వీడియోలు చూడలేదు, యూట్యూబ్లో పాస్టర్ గారు మాట్లాడుతూనే ఉంటాడు, వాళ్ళు గొడవాడతారు, వచ్చేస్తారు, ఇక్కడి నుంచి నెట్టుకుంటారు, పడేస్తా ఉంటారు, వాళ్ళు గందరగోళం, ఇలాంటివన్నీ చూస్తా ఉన్నప్పుడు ఏంటిది ఇది అనే ప్రశ్న మనకి కలుగుతా ఉంటది. కనుక ఈనాటి కాలంలో చాలా మంది ఎలా ఉన్నారు అని అంటే యాజకునితో జగడమాడే వారిని పోలి ఉన్నారు. కానీ ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తును పోలి నడుచుకోవాలి. అంటే ఎలా ఉండాలంటే హెబ్రీ పత్రిక 13:17 చెప్పాడు. హెబ్రీ పత్రిక 13:17 అందులో ఏమన్నాడంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 13:17 మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు గనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. అంటే జగడమాడకండి, వారి మాట విని వారికి లోబడి ఉండండి అనేటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మనం యాజకునితో జగడమాడే వారి వలె ఉండొద్దు, యాజకుని యొక్క మాట వినే వారంగా మనం ఉండాలి కదా. కొన్నిసార్లు వాళ్ళకి అనుకూలంగా ఉంటేనేమో ఎంత బాగా మాట్లాడతారంటే అసలు మా పాస్టర్ గారు ఉంటేవాడు ఇంకెక్కడ ఈ ఊర్లోనే లేడు. ఏదన్నా చిన్న బాధ కలిగింది అనుకోండి, అస్సలు లాభం లేదు. అలా అనేవాళ్ళు కూడా ఎత్తేది వాళ్ళే, పడేసేది వాళ్ళే. అందుకని ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అని అంటే, మనుషులు మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకు శ్రమ, మీకు ముందున్న ప్రవక్తలు కూడా అలాగనే చేశారు వాళ్ళు అని అన్నారు. కానీ చాలా చిన్న విషయాల్లో వాళ్ళు నిరుత్సాహపడిపోతారు. అలాగా చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. అయితే మంచి మనసు ఉందనుకోండి, అన్ని అర్థం చేసుకోవచ్చు. మనం ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించాలి.
జగడమాడే వారంగా ఉండకూడదు. మంచి మనసుతో ఆలోచించాలి. సేవకుని పరిస్థితి ఏంటో, ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో అనేది కూడా ఆలోచించాలి. ఒకసారి ఒక డాక్టర్ గారి గురించి నేను విన్నాను. నేను గతంలో మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాను, లేదు గుర్తు లేదు, కానీ మరలా గుర్తు చేస్తాను అవసరాన్ని బట్టి. ఓ డాక్టర్ గారు, ఆయన మంచి హార్ట్ సంబంధించిన కార్డియాలజిస్ట్, ఆయన గుండెకి సంబంధించిన డాక్టర్. ఆయన వాళ్ళ పిల్లవాడికి ఎవరికో బాగుండకపోతే అర్జెంటుగా తీసుకొస్తే ఫోన్ చేస్తే నర్సులు డాక్టర్ గారు వస్తున్నారు ఉండండి అని ఫోన్లో డాక్టర్ గారు చెప్పిన సలహాలు తీసుకుంటూ పిల్లవాడికి కొంత వైద్యం చేస్తున్నారు. డాక్టర్ గారు ఏం రావట్లేదు. పిల్లవాడి తండ్రికి ఏమో తొందరగా ఉంది. ఆయన నర్సుల్ని పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. ఇంకా వాళ్ళ పిల్లవాడికి ఉన్న పరిస్థితిని బట్టి ఒక గంట అయిపోయింది. ఈలోపు డాక్టర్ గారు ఫోన్లో చెప్తున్నాడు, ఆ నర్సులు వాళ్ళు డాక్టర్ గారు చెప్పినట్టుగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కానీ డాక్టర్ గారే రావాలి అని పిల్లవాడి తండ్రి పట్టుబట్టి కూర్చున్నాడు. మొత్తానికి డాక్టర్ గారు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ పిల్లవాడి తండ్రి అక్కడ నుంచొని, ఏమయ్యా డాక్టర్, మేము మా పిల్లవాడిని చావు బతుకుల్లో తీసుకొస్తే నీకేమీ పట్టదా, నువ్వు తీరిగ్గా వచ్చేస్తావు ఇట్లాగా అని అన్నాడు. డాక్టర్ గారు ఏం మాట్లాడలేదు, లోనికి వెళ్ళిపోయాడు. మొత్తం మీద చూశాడు, ఆ పిల్లవాడికి వైద్యం చేశాడు, బ్రతికించాడు, మొత్తం మీద బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన పిల్లవాడి తండ్రిని చూసి, నీ పిల్లవాడికి అపాయం తప్పిందిలే, మీరు సంతోషంగా వెళ్ళొచ్చు అని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నర్సులు చెప్పారంట, ఏమయ్యా నువ్వు అలా మాట్లాడావు, నీ కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే నువ్వు అలా మాట్లాడితివే, ఆయన ఒక్కగానొక్క కూతురు చచ్చిపోయి ఉందయ్యా ఇంటికాడ, ఆయన నీ కొడుకు కోసం వదిలిపెట్టి వచ్చాడు, అలా మాట్లాడవచ్చా అన్నారంట వాళ్ళు. కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం తొందరపడతాం, ఏది పడితే అది మాట్లాడతాం, ఎలా పడితే అలా మాట్లాడతాం, అక్కడున్న పరిస్థితులు ఏంటో మనకు అర్థం కాదు. కనుక క్రీస్తును పోలి జీవించవలసిన వారు ఎలా జీవిస్తా ఉన్నారు? యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. కాబట్టి ఈ దినాల్లో కొంతమంది అలాంటి స్పిరిట్ కలిగిన వారు ఉన్నారు. కొంతమంది మంచి వ్యక్తులు, ప్రతిదీ అర్థం చేసుకునేవారు, ప్రతి విషయంలో కూడా సేవకునికి సహకారంగా ఉండేటువంటి వారు, మరి జత పని వారు, అలాంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. కనుక అందరూ కూడా దేవుని పిల్లలందరూ, మీరందరూ కూడా మంచి సహకారంగా సేవకునికి జత పని వారిగా ఉండాలనేది ఆయన కోరుకుంటా ఉన్నాడు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, క్రీస్తును పోలి జీవించవలసిన క్రైస్తవులు భిన్నంగా ఉన్నారు. భిన్నంగా అంటే యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు వాళ్ళు. ఇంకా రెండవది లూకాసు సువార్త 6వ అధ్యాయం ఇంకెలా ఉన్నారు అనే దాన్ని చూద్దాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 26వ వచనం, 6:26. మనుష్యులందరూ మీకు శ్రమ, ఇందాక మనం చెప్పిన మాట ఇదే. లూకాసు సువార్త 7వ అధ్యాయం 7:32, 31, 32 వచనాలు, 7వ అధ్యాయం. కాబట్టి ఈ తరం మనుషులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధుల్లో కూర్చుండి మీకు పిల్లన గురోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరేడవరైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకొని పీలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. అరే, క్రీస్తును పోలి బ్రతకండి అని అంటే పిల్లకాయలను పోలిన వారు ఉన్నారు. కొంతమంది ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల ఉండదు. పౌలు చాలా బాధపడ్డాడు ఇలాంటి వారిని గురించి. నేను మిమ్మల్ని పాలతోనే పెంచాను, బలమైన ఆహారంతో పెంచలేదు. మీరు కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారు, మీకు మరి ఒకడు మూలపాఠాన్ని బోధించవలసి వచ్చింది అని బాధపడ్డాడు ఆయన. కనుక పెద్దవారు మంచి చెడ్లను వివేచించగలరు, పిల్లలు వారు మంచి చెడులను వివేచించలేరు. కనుక మీరు పసిపిల్లల వలె ఉండవద్దు అని కూడా పౌలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాటలు మాట్లాడాడు. కనుక మనం ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు, మరికొంతమంది వీధుల్లో పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు అనేటువంటి మాటలను వాడాడు. మహాత్మా గాంధీ ఒక పుస్తకం రచించాడు. ఆయన చాలా పుస్తకాలు రాశాడు. అందులో ఒక పుస్తకం పేరేంటంటే, ఇది కొంచెం ఫేమస్ బుక్, ఇది ఆల్ మెన్ ఆర్ బ్రదర్స్ అనేటువంటి పుస్తకం. మహాత్మా గాంధీ రచించిన ఆల్ మెన్ ఆర్ బ్రదర్స్, పేజీ నంబర్ 41. అందులో ఆయన క్రైస్తవ్యాన్ని గురించి ఒక మాట రాశాడు. ఆయన రాసిన మాట ఏంటంటే,
పాశ్చాత్య క్రైస్తవ్యము దాని ఆచరణాత్మక పనితీరులో క్రీస్తు క్రైస్తవ్యాన్ని తిరస్కరించడముగా నేను భావిస్తున్నాను. అంటే పాశ్చాత్య క్రైస్తవ్యము క్రీస్తు క్రైస్తవ్యానికి భిన్నంగా ఉందన్నట్టుగా చెప్పాడు అన్నమాట. అంటే క్రీస్తు బోధించిన క్రైస్తవ్యం వేరు, పాశ్చాత్య క్రైస్తవ్యము వేరు అన్నట్టుగా. అది చాలా కాలం క్రితం ఆయన రాశాడు, ఆల్ మెన్ ఆర్ బ్రదర్స్ అనేటువంటి పుస్తకంలో. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పాశ్చాత్య క్రైస్తవ్యం వేరు, క్రీస్తు నేర్పించిన క్రైస్తవ్యము వేరు. అయితే ఈనాటికి వచ్చేసరికి భారతదేశ క్రైస్తవ్యం వేరు, క్రీస్తు నేర్పిన క్రైస్తవ్యము వేరు అన్నట్టుగా చాలా మార్పు వచ్చేసింది. ఇదేనా క్రీస్తు నేర్పిన క్రైస్తవ్యం? ఇదేనా ఆయన తనను పోలి నడుచుకోమని మనకు మాదిరి ఉంచిపోయింది ఎలాగేనా అనే ప్రశ్నలు మనకి కలుగుతూ ఉంటాయి. అందువలన మనం చాలా జాగ్రత్తగా ఎవరిని పోలి నడుచుకుంటున్నాం, ఎవరి వలె జీవిస్తా ఉన్నాం, ఎలా జీవిస్తా ఉన్నాం అనే విషయాల్ని మనం మనసులో పెట్టుకోవాలి. మనం మూలవాక్యంగా 11 వాటి చదివాం కదా, నేను దానిలో నుండి కొన్ని ప్రశ్నలు జవాబులుగా చివరి భాగంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ కొరింథీ మొదటి పత్రిక 11:1 మనం ఇందాక మూలవాక్యంగా చదివాం కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని అన్నాడు. దీనిలో నుండి నేను ఆలోచించిన కొన్ని ప్రశ్నలు ఏంటంటే, అసలు క్రీస్తు ఎలా జీవించాడు? 2, పౌలు ఎలా జీవించాడు? 3వది, కొరింథీయులు ఎలా జీవించారు? కొరింథీయులకు కదా రాసింది, కొరింథీయులు ఎలా జీవించారు, మనం ఎలా జీవించాలి? ఈ 4 మాటలు గుర్తుపెట్టుకుందాం. వాటి క్రీస్తు ఎలా జీవించాడు, 2 పౌలు ఎలా జీవించాడు, 3 కొరింథీయులు ఎలా జీవించారు, 4వది ఈనాటి కాలంలో మనం ఎలా జీవించాలి? ఈ 4 ప్రశ్నలు, వాటి జవాబులు క్లుప్తంగా మన జ్ఞాపకం చేసుకుని ఇప్పటివరకు మనం క్రీస్తును పోలి జీవించడం యొక్క ఆవశ్యకత మనం ఉదాహరణల ద్వారా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మూలవాక్యంలో క్రీస్తు ఎలా జీవించాడు అని అంటే నేను 5 మాటలు గుర్తు చేస్తాను. 1, ఆయనలో వినయాన్ని మనం చూస్తాం. ఆయన వినయము కలిగి జీవించాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5-7 అపోస్తలుడైన పౌలు క్రీస్తు యొక్క వినయాన్ని గురించి, ఆ హ్యూమిలిటీ గురించి చక్కటి మాటలు చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5-7 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. చాలు. యేసు ప్రభులో ఉన్న వినయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆయన ఎవరు అంటే దేవునితో సమానుడు, తక్కువ కాదు, దేవునితో సమానుడు. ఆయన దేవునితో సమానుడు. అలా ఉండడం గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఎవరైనా ఆయన తిట్టినా కొట్టినా కొంతమంది వెర్రివాడు అన్నారు, దయ్యముల అధిపతి అన్నారు, తర్వాత ఇంకా పిచ్చి పట్టిందని కూడా అన్నారు, వెర్రి పట్టిందని కూడా మాట్లాడారు. ఇంకా రాళ్ళు కూడా ఎత్తారు. కొన్నిసార్లు ఆయన్ని కొట్టడానికి రాళ్ళు కూడా ఎత్తారు. ఎత్తినప్పుడు ఆయన ఎప్పుడన్నా సరే నేను ఎవరిని అనుకుంటున్నా అన్నాడా? ఎప్పుడన్నా నేను ఎవరిని అనుకుంటున్నా అన్నాడా? అనలేదు కదా. ఒకసారి ఓ మంత్రి గారి కారు డ్రైవరు ఆయన అడ్డదిడ్డంగా వచ్చి వేరే ఆయనకి అడ్డం పెట్టి ఆటో అతను బెదిరిస్తున్నాడు. నేను ఎవరిని అనుకుంటున్నా, ఫోన్ చేశానంటే నీ సంగతి తేలుస్తాడు మంత్రి గారు అని అంటున్నాడు. కనుక మనకి కొంచెం అధికారం, కొంచెం ఉన్నత స్థితి కలిగినప్పుడు మనం దాన్ని మన అహంకారానికి, గర్వానికి ఉపయోగించుకుంటాం. కానీ యేసు ప్రభు ఆయన అందరికంటే ఆయన ఉన్నతుడు, కానీ తను తాను తగ్గించుకొని వచ్చాడు. ఆయన చాలా వినయాన్ని ఆయన ప్రదర్శించాడు. ఆయనలో ఆ హ్యూమిలిటీ మనం చూస్తాం. పౌలులో కూడా మనం చూస్తాం. క్రీస్తులో మనం వినయాన్ని చూస్తా ఉన్నాం. 2వది, క్రీస్తు ఎలా జీవించాడు అంటే ఆయన సర్వీస్ అండ్ సాక్రిఫైస్ మనం ఆయనలో చూస్తాం. సేవ మరియు త్యాగం లేక సమర్పణ.
ఆయన ఒక మాట అన్నాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణము పెట్టుటకును వచ్చాడు అని చెప్పాడు. ఆయన చెప్పడమే కాదు, ఆయన చనిపోక ముందు మేడగదిలో ఉండగా యోహాను సువార్త 13వ అధ్యాయంలో మరి టవల్ తీసుకొని నడుము కట్టుకొని ఒక గిన్నె తీసుకొని నీళ్లు తీసుకొని శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు కడిగాడు. కాబట్టి ఆయన పరిచారము చేయించుకోవడానికి రాలేదు, పరిచారము చేయుటకు, అదే విధంగా త్యాగానికి వచ్చాడు. సేవ, త్యాగం. క్రీస్తు ఎలా జీవించాడు అంటే ఆయన సేవ చేశాడు, ఆయన త్యాగం చేశాడు. మనం కూడా క్రీస్తు వలె జీవించాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. మూడవది, ఆయనలో దయ, ప్రేమ అనే దాన్ని మనం చూస్తాం. దయ, ప్రేమ అనేది యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక ఆమె పాపములో పట్టబడినటువంటి ఒక స్త్రీ ఆయన దగ్గరకు రాగా, అప్పుడు ఆయన అన్నాడు, మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి. వాళ్ళందరూ రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. ఆయన ఒక్కడే మిగిలాడు. అంటే ఆయన ఒక్కడే పాపం లేనివాడు, ఆయన ఒక్కడే శిక్ష విధించగలిగిన వాడు, రాయి వేయగలిగిన వాడు. ఆయన అన్నాడు కదా, అమ్మాయి ఎవరు నీకు శిక్ష విధించలేదా? నేనును శిక్ష విధించను, ఇక నువ్వు వెళ్ళి పాపము చెయ్యకుము అని చెప్పి ఆమెను పంపించాడు. శిక్షకు పాత్రురాలు, శిక్షించగలిగిన వాడు ఉన్నాడు, శిక్షకు పాత్రురాలు అక్కడ ఉంది. కానీ ఆమె పట్ల దయ, ప్రేమ ఆయన కనబరిచిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఆ కంపాషన్, ఆ లవ్ అనేది ఆయనలో మనం చూస్తా ఉన్నప్పుడు ఎంత గొప్ప ప్రేమ ఆయన చూపాడో మనకు అర్థమవుతుంది. నాలుగవది, ఆయనలో విధేయత మనం చూస్తాం. విధేయత. హెబ్రీ పత్రిక 5:8 హెబ్రీ గ్రంథకర్త ఇలా రాశాడు. హెబ్రీ పత్రిక 5:8 ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఆయన కుమారుడయుండి కూడా తాను పొందిన శ్రమల వలన ఆయన విధేయతను నేర్చుకున్నాడు. ఆయన విధేయుడు. ఎంత గొప్ప విధేయత ఆయనలో మనం చూస్తాం. క్రీస్తును పోలి జీవించడం అంటే, క్రీస్తు ఎలా జీవించాడు? ఆయన వినయాన్ని కలిగి ఉన్నాడు, ఆయన సేవ చేశాడు, త్యాగం ఉంది ఆయనలో, ఆయన దయ చూపాడు, ప్రేమను చూపాడు. మాత్రమే కాదు, ఆయన విధేయత కలిగిన వాడు. మాత్రమే కాదు, ఆయన లేఖనాలకు తన జీవితంలో ఎంత ప్రాముఖ్యతనిచ్చాడు అని అంటే, మత్తయి సువార్త 5:17 ఆయన ఇలాంటి ఈ ఒక స్టేట్మెంట్ ఇలా ఇచ్చాడు. మత్తయి సువార్త 5:17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. అంటే వాక్యము తన జీవితంలో నెరవేర్చబడడానికి, ఆ ఫుల్ఫిల్ అవ్వడానికి ఆయన వచ్చానని చెప్పాడు. అయితే మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవక్కర్లా. ఆ ధర్మశాస్త్రములో ఉన్న కట్టడలు అవన్నీ ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డాయి. విశ్రాంతి దినము, పస్కా పండుగలు, ఇవన్నీ కూడా. కానీ దాన్ని ధర్మానుకూలంగా అందులో ఉన్న నీతి న్యాయాలు మనం నేర్చుకుంటూ క్రొత్త నిబంధనలు మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు గైకొనడం, వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చడం, మనం మన జీవితంలో వాక్యాన్ని గైకొనడం అనేది ఎంత ప్రాముఖ్యమో యేసు ప్రభు నుండి మనం చూస్తున్నాం. క్రీస్తు ఎలా జీవించాడు అంటే, వినయాన్ని కలిగి ఉన్నాడు, సేవ, త్యాగాన్ని కలిగి ఉన్నాడు, దయ, ప్రేమను కలిగి ఉన్నాడు, విధేయతను కలిగి ఉన్నాడు. ఆయన తన జీవితంలో వాక్యాన్ని నెరవేర్చాడు. మరి పౌలు ఎలా జీవించాడు? ఒక మాటలో చెప్తారు ఎవరైనా, మరి పౌలు ఎలా జీవించాడు? క్రీస్తును పోలి. ఇప్పుడు మనం ఏమైతే విన్నామో అయ్యే సేమ్. ఇంకో 2 కూడా యాడ్ చేస్తాను నేను. ఆ రెండోది అదేంటంటే సువార్త ప్రకటించాడు క్రీస్తు వలె. యేసు ప్రభు అన్ని జనుల మధ్యకి కూడా వెళ్ళి ఆయన సువార్త చెప్పడం జరిగింది. మనం దాన్ని నజరేత్ మేనిఫెస్టో అంటారు. లూకా సువార్త 4వ అధ్యాయంలో జెబూలూను, నఫ్తాలి చీకట్లో ఉన్నటువంటి ప్రజలకు గొప్ప వెలుగు వచ్చే విధంగా ఆయన సువార్త చెప్పడానికి వెళ్ళాడు. దాన్ని నజరేత్ మేనిఫెస్టో అన్నారు. ఆయన అన్ని జనులు కూడా సువార్త ప్రకటించాడు. ఆయన అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అన్నాడు. పౌలు క్రీస్తును పోలి ఆయన యూదులకే కాదు అన్యజనులకు కూడా సువార్త ప్రకటించాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను యూదులకు
గ్రీసు దేశస్తులు కానీ అన్య జనాంగానికి కూడా నేను రుణస్థుడను సువార్త విషయంలో అని అన్నాడు అనమాట. కాబట్టి మనం పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నాడు అని అంటే మనం కూడా సువార్త భారాన్ని కలిగిన వారంగా ఉండాలి. ఇంకోటి కూడా చెప్తాను, అదేంటి అంటే యేసు ప్రభు పరిశుద్ధుడు, పౌలు కూడా ఎలా బ్రతికాడు? పరిశుద్ధంగా బ్రతికాడు. మనం ఎలా బ్రతకాలి? పరిశుద్ధంగా బ్రతకాలి. ఈ పౌలు యొక్క జీవితంలో మనం చూస్తాం. తర్వాత మూడవది, కొరింథీయులు ఎలా జీవించారు? ఒకటేమో క్రీస్తు ఎలా జీవించాడో చూశాం, రెండు పౌలు ఎలా జీవించాడో చూశాం, మూడు కొరింథీయులు ఎలా జీవించారు అంటే మీరు కొరింథీ మొదటి పత్రిక మీరు మొదటి అధ్యాయము 10వ వచనం నుండి చదవద్దు, నేను రెఫరెన్స్లు మాత్రమే చెప్తాను. 10వ వచనం నుండి చూస్తే వారు కొంతమంది అంట నేను పౌలు వాడను, తర్వాత నేను అపోల్లో వాడను, మరికొందరు నేను కేఫా వాడను అని అన్నారంట. క్రీస్తు విభజించబడ్డా అని అన్నాడు. అంటే విభజనలు, వివాదాలు వారి మధ్య ఉన్నాయి. క్రీస్తును పోలి నడవలసినటువంటి వారు కొరింథీయులు ఎలా ఉన్నారు అంటే విభజనలు, వివాదాలతో ఉన్నారు. తర్వాత 5వ అధ్యాయం 1వ వచనంలో అనైతికత, పౌలు అన్నాడు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అన్య జనుల్లో కూడా ఇలాంటిది జరగదు కదా అని పౌలు మాట్లాడాడు. కొరింథీ మొదటి పత్రిక 5:1 మనం చూస్తాం అనైతికత. తర్వాత 6వ అధ్యాయంలో 1 నుండి 8 వచనాల్లో వ్యాజ్యాలు, దురాశలు. 6వ అధ్యాయం 1 నుండి 8 వచనాల్లో వ్యాజ్యములు చూస్తాం. 9 నుండి 10 వచనాల్లో దురాశలు మనం చూస్తాం. తర్వాత 7వ అధ్యాయము వివాహ సమస్యలు మనం చూస్తాం. అందులో మరి డైవర్స్ కు సంబంధించిన విషయాలు, అన్యాయంగా ఒకడు తన భార్యను విడిచిపెట్టడం, అలాంటి వాటిని గురించి పౌలు హెచ్చరిస్తూ మాట్లాడాడు కొరింథీయుల్ని. తర్వాత 8వ అధ్యాయము 10వ అధ్యాయంలో విగ్రహాలు కర్పించిన వాటి విషయం, తినొచ్చా తినకూడదా, ఇలాంటి మరి తర్జన భర్జనలు ఈనాటికి కూడా ఉన్నాయి. అప్పుడు నేను మా సంఘంలో ఒక మాట చెప్పాను, ఏమన్నానంటే మా మందిరానికి ఒకసారి రండి, ఆదివారం మేము ప్రభు బళ్ళు ఇస్తాము. ప్రభు బళ్ళు ఎవరికి ఇస్తాం? బాప్తీసం పొందిన వాళ్ళకా, పొందిన వాళ్ళకా? పొందిన వాళ్ళకి ఇస్తాం. తర్వాత ఇంకోటి కూడా చెప్పాను, నేను సిద్ధపడలేదు అనుకుంటే బలవంతంగా ఎవరికి ఏమో, నేను సిద్ధపడలేదు అనుకుంటే కనుక మందిరానికి వచ్చిన అందరికీ ప్రభు బళ్ళు ఏమో పలహారం అయితే ఇస్తాం, భోజనం అయితే పెడతాం. ఉంటే గనక పలహారం అయితే అందరికీ, భేదం లేదు, ప్రభు బళ్ళు అందరికి కాదు. అలాగా మీరు నైవేద్యం అనేది అందరూ పెట్టొద్దు. ఒకవేళ మీరు ఏమైనా మీరు భోజనాలు చేసుకొని మీ ఇళ్ళకి పిలిస్తే వచ్చి తింటాం. ఎందుకంటే ఈ దినాల్లో బాగా ఎలాంటివి ఉన్నాయి తర్జన భర్జనలు. అందుకని నేను చెప్పాను, ఆ భక్తి ఉన్న వాళ్ళకి అది ఇవ్వాలి. మేము కూడా అందరికి బలవంతంగా ఏమో, నువ్వు వచ్చినా సరే నీకు ఇవ్వం, నువ్వు చెయ్యెత్తినా సరే లేక నుంచున్నా సరే, నాకు కూడా అని వచ్చినా సరే ఆ రొట్టెను ద్రాక్షారసం నీకు ఏమో, నమ్మి బాప్తిస్మ పొందిన తర్వాతే నీకు ఇవ్వడం జరుగుతుంది. నువ్వు కూడా అలా ఇవ్వవద్దు, అది నీకు మంచిది కాదు, మాకు కూడా మంచిది కాదు అని చెప్పమని చెప్పాను నేను. అప్పటి నుండి వాళ్ళకి ఆ ఒత్తిడి తగ్గిపోయింది దేవుని దయ వల్ల. కనుక ఇలాంటివి ఈ దినాల్లో చాలా రకాల ఒత్తిళ్ళు అనేవి ఉంటా ఉన్నాయి, వాటిని గురించిన వివాదాలు. అయితే వీరు కొరింథీయులు వారు అన్యులతో కలిసి మిళితమైపోయి అలా బ్రతుకుతా ఉన్నారు. తర్వాత ఆరోదిగా 11వ అధ్యాయం 11 నుండి 34 వచనంలో మనం చూస్తే ప్రభు రాత్రి భోజనంలో క్రమం లేకపోవడం. ఆయన అన్నాడు, మీరు కూడి వచ్చుట మేలు కాదు, కీడికే. మీలో ఒకడు ఇంకొకటి కంటే త్వరగా మీరు తినేస్తున్నారు, వెనక వారికి మిగలకుండా చేస్తున్నారు. మీ ఇంటి దగ్గర భోజనం లేదా అని పౌలు అడుగుతాడు కొరింథీ పత్రికలో. అందువలన ప్రభురాత్రి భోజన సమయంలో క్రమం లేకపోవడం, ఇవన్నీ కొరింథీలో ఉన్నటువంటి మరి పౌలు ఇష్టపడని విషయాలు. ఒకటి విభజనలు, వివాదాలు, 2 అనైతికత, 3 వ్యాజ్యాలు, దురాశలు, 4వది వివాహ సమస్యలు, అందులో విడాకులకు సంబంధించినవి, 5వది విగ్రహాలకు అర్పించిన వాటి విషయము, రాజీ పడ్డం, 6వది ప్రభురాత్రి భోజన సమయంలో క్రమం లేకపోవడం. ఇలా జీవిస్తా ఉన్నారు. కనుక పౌలు తన పత్రికలో నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. మీరు అలా ఉండట్లేదు, మీ పద్ధతి మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు. సరే, చివరిలో ఇప్పుడు నేను ముగిస్తా ఉన్నాను. మనం ఎలా జీవించాలి? ఇప్పుడు 4 ప్రశ్నలు. 1, యేసు ప్రభు ఎలా జీవించాడు? 2వది పౌలు ఎలా జీవించాడు? 3 కొరింథీయులు ఎలా జీవించారు? ఇప్పుడు మనం ఎలా జీవించాలి? ఎలా జీవించాలి? క్రీస్తు వలె జీవించాలి. తర్వాత పౌలు వలె జీవించాలి. ఆ తర్వాత
ఏ సంఘము ఆ సంఘ కాపరి వలె జీవించాలి. 3 గుర్తు పెట్టుకోవాలి. ఒకటి క్రీస్తు వలె జీవించాలి, 2 పౌలు వలె జీవించాలి, 3వది సంఘము కాపరి వలె జీవించాలి. నేను 2-3 రిఫరెన్స్లు చూపిస్తాను. ఇప్పుడు ఇందాక మనం ఎఫెసీ 4:15 మొదట్లోనే చదివాం కదా, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదుము అన్నాడు. 11 కొరింథీ మొదటి పత్రికలో నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని పౌలు అన్నాడు. అంటే క్రీస్తు వలె జీవించాలి, పౌలు వలె జీవించాలి, స్థానిక సంఘ కాపరి వలె జీవించాలి. 3వది కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 14వ వచనం నుండి, మిమ్మను సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను. అంటే ఈ ఉపవాస ప్రార్థనలో ఒక రోజుకు ఒకరు ఉపదేశకులు ఉన్నట్టుగా వారికి చాలా మంది ఉపదేశకులు ఉన్నారంట. 10,000 మంది ఒకవేళ ఉన్నను తండ్రులు అనేకులు లేరు. చూసారా, ఉపదేశకులు వేరు, తండ్రి వేరు. తండ్రి అని ఎవరిని గురించి చెప్తున్నాడు పౌలు? కాపరిని గురించి. అర్థమవుతుంది కదా. ఉపదేశకులు 10,000 మంది ఒకవేళ ఉంటే ఉండొచ్చు, కానీ తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు ఆ 10,000 మంది ఉపదేశకుల వలె కాదు, నేను మిమ్మల్ని సువార్త ద్వారా గన్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలనని మిమ్మును బ్రతిమాలుచున్నాను అని అన్నాడు. కొన్నిసార్లు సంఘానికి వచ్చేది ఒక చోటకి, వాళ్ళు నడుచుకునేదేమో ఇంకొకరిలాగా. ఎవరో పాస్టర్ గారు బోడుగుని చేయించాడంట, వీళ్ళు బోడుగుని. ఆయన ఏదో సైడ్ గడ్డం ఇలాగా గీతలు పెట్టాడంట, వీళ్ళు గీతలు పెట్టాడంట. వచ్చేదేమో మందిరానికి ఒక చోటకి, వీళ్ళు పోలి నడుచుకునేదేమో ఎవరినో చూసి. పౌలు అందుకని అన్నాడు, 10,000 మంది ఉపదేశకులు ఉన్నా సరే వారు తండ్రులు గారు, నేను మీకు తండ్రిని, సువార్త వల్ల మిమ్మల్ని కన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోవాలని బ్రతిమాలుచున్నాను అనే మాట వాడాడు. పౌలు ఇంకొక మాట కూడా ఆయన అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3:17 చివరి రెఫరెన్స్ ఇది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. కనుక మీరు మమ్మును పోలి నడుచుకోండి. మేము ఎవరెవరికి మాదిరిగా ఉన్నామో, మా వల్ల ఎవరు నడుచుకుంటున్నారో వారి గురిపెట్టి చూచి వారి వల్లే మీరు కూడా నడవండి అన్నట్టుగా మాట్లాడాడు. కనుక చివరిలో ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మనం ఎవరిలాగా జీవించాలి? వాటి క్రీస్తు వలె జీవించాలి. 2వది పౌలు వలె. పౌలు మనకు మంచి మాదిరి. యుగాలలో, తరాలలో ఆయన అనేక మందికి గొప్ప మాదిరి. పౌలు అనేకులకు మాదిరిగా ఉండడానికి నన్ను ఎన్నుకున్నాడని కూడా పౌలు వాడాడు. క్రీస్తు వలె, పౌలు వలె. 3వది స్థానిక సంఘ కాపరి వలె మనం జీవించాలి. కనుక ఈ విషయాలు గుర్తుపెట్టుకుందాం. మన క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదాము. కనుక ఈనాటి ప్రపంచానికి క్రీస్తును ప్రకటించేవారు మాత్రమే కాదు, ఎవరు కావాలి? క్రీస్తు వలె జీవించేవారు కావాలి. మనం అలా ఉండడానికి మరి చిన్న చిన్న క్రీస్తుల వలె మన కుటుంబాల్లో, మన సమాజంలో మనం జీవించి మాదిరిని చూపి క్రీస్తును మనలో బయలుపరిచి ప్రభు దగ్గరకు అనేకులను నడిపించే వారంగా, అలాంటి మాదిరిగా జీవించడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన తండ్రి, రాత్రి వేళ నాయన మరి వర్షమైనా మరి నీ పిల్లలు ఆసక్తితో నీ మందిరానికి వచ్చారు. పగలు పనులకి డ్యూటీలకి వెళ్ళిన వారు, మరి కాలేజెస్కి చదువులకు వెళ్ళిన బిడ్డలు కూడా ఆసక్తితో మందిరానికి వచ్చి ప్రార్థనలు గడిపి ప్రభా మరి ఇంతవరకు వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. వారిని ఆశీర్వదించండి ప్రభా. దాని వాక్యం ఫలింపులోనికి తీసుకొని రండి. శ్రేష్టమైన నేలలో పడిన విత్తనం వలె 30 60 100 ఫలించడానికి మీ కృపనివ్వండి. లోకం మా నుండి ఏం కోరుకుంటుందో దాన్ని మేము లోకానికి ఏమి ఇవ్వవలసిన వారమై ఉన్నామో, ఎందుకు భూమి మీద మమ్మల్ని ఇంకా బ్రతికిస్తా ఉన్నారో ఆ ఉద్దేశం అంతా మేము తెలుసుకొని క్రీస్తు వలె జీవించగలగడానికి మా అందరికీ కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.